హరే కృష్ణ అండి, నమస్తే. నిన్న శివపురాణంలో ఒక మంత్రం మీనింగ్ చూశాను. దాని మీనింగ్ మనము ప్యూర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. శివుడిని సులభంగా ఆరాధించే మార్గంలో ఈ మంత్రం చెప్పారు. నమ శివాయ సాంబాయ సగణాయ ఆదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే. ఫస్ట్ ఒక్కొక్క నామానికి మీనింగ్ చూద్దాము. నమ శివాయ అంటే లార్డ్ శివాకి నమస్కారాలు, సాల్యుటేషన్స్. సాంబాయ అంటే ద వన్ హూ ఇస్ విత్ హిస్ వైఫ్. అండ్ సగణాయ అంటే గణాలతో ఉంటారు అని అర్థం. ఆదిహేతవే వెరీ ఒరిజినల్, మోస్ట్ ఒరిజినల్ అంటే ప్రైమార్డియల్ అంటే మోస్ట్ ఏన్షియంట్ బట్ వెరీ సుప్రీం. రుద్రాయ అంటే ద సాల్యుటేషన్స్ అంటే నమస్కారాలు చెప్తున్నాము రుద్ర అండ్ లార్డ్ శివాకి. ద వన్ హూ ఇస్ ద డెస్ట్రాయర్ ఆఫ్ ఈవిల్ అంటే డిగ్రేడేషన్స్లో ఉన్న సోల్స్ని చూసుకుంటున్నారు, కంట్రోల్ చేస్తున్నారు. ట్రాన్స్ఫర్మేషన్ అక్కడ స్టార్ట్ అవుతుంది. విష్ణవే అంటే విష్ణు, సాల్యుటేషన్స్ టు విష్ణు. తుభ్యం అంటే నమస్కారాలు, ఇక్కడ కూడా నమః అనే మీనింగే తుభ్యం కూడా వస్తుంది. బ్రాహ్మణే అంటే సాల్యుటేషన్స్ టు ది సుప్రీం అబ్జల్యూట్ రియాలిటీ అని చూడాలి. సూర్యమూర్తయే. ఇప్పుడు ఆ శ్లోకం అట్లా వచ్చింది కదా, బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్ శ్లోకం. సూర్యమండల. సో కైలాసంలో కంటే కూడా లార్డ్ శివ ఈజ్ యాక్చువల్లీ ఒరిజినలీ సుప్రీం కాన్షియస్గా మనకి ఆ దర్శనం ఇచ్చేది సూర్యమండల అంటే వైకుంఠ ధామ, గోలోక వైకుంఠ ధామ నుంచే మనకి ఆయన రియల్ స్వరూపం కనిపిస్తుంది. సో మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? హౌ కెన్ వీ truly be able to understand and pay our obeisances to Lord Shiva only through Krishna consciousness. ఆయన సూర్యమండల అంటే వైకుంఠ ధామం, అక్కడి నుంచి ఉన్నారు ఆయన. అక్కడ ఓన్లీ ఫ్రమ్ దేర్ సూర్యమూర్తయే అంటే హీ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్కార్నేషన్స్ ఆఫ్ ది సోలార్ ఎక్స్పాన్షన్స్. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది లార్డ్ శివ ఈజ్ నాట్ ఈక్వల్ టు అని తెలుసుకోకూడదు. లార్డ్ శివ ఈజ్ ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు ప్లస్ విష్ణు తుభ్యం. రుద్రాయ విష్ణవే తుభ్యం అంటే రుద్రుడికి నమస్కారాలు, విష్ణువుకి నమస్కారాలు అంటున్నారు. అదే మనము ఇంకో మహామంత్రం ఉంది, శివాయ గురవే నమః. శివుడు అంటే రుద్రాయ, గురు ఎవరు? విష్ణు అంటే కృష్ణ, సుప్రీమాచార్య. తుభ్యం అంటే నమః. శివాయ గురవే నమః అంటే రుద్రాయ విష్ణవే తుభ్యం. ఈ రెండు ఈక్వల్గా చూడాలి. అప్పుడు మనకేం తెలుస్తుంది? శివ ఇస్ పరమ పిత, సుప్రీం ఫాదర్ ఆర్ సుప్రీం లార్డ్, సుప్రీం కింగ్లా చూడాలి. మహాదేవ్, దేవోంకే దేవ్ మహాదేవ్ కదా ఆయన. అండ్ విష్ణు ఇస్ సుప్రీం ఆచార్య, గురువు. అండ్ తుభ్యం అంటే నమః, నమస్కారాలు. సో లార్డ్ శివ ఇస్ టెలింగ్ us that first we have to pay respects to our supreme acharya Krishna and then Mahadev, Lord Shiva. వాళ్ళిద్దరికీ సెపరేట్గా అంటే వాళ్ళిద్దరూ ఒకటే అని చూడకూడదు. అందుకని గురువు మహాదేవుడు ఇద్దరు డిఫరెంట్. Lord Shiva is incarnation of Vishnu. He is always supremely conscious of Krishna and Vasudeva. ఇద్దరు అంటే ఆయనకి ప్రాణం. హీ సుప్రీం కాన్షియస్నెస్ ఆయనలో ఉన్నారు వాళ్ళే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యర్ టైం. హరే కృష్ణ.